రాశులలోని వాస్తవికతను విశ్లేషించి నిజంగా రాశులలో జరిగేదంతా నిజమేనని తెలుపుతున్నారు జ్యోతిష్య శాస్త్ర వాస్తు నిపుణులు ఆనంద్ పండితులు గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, నిజంగా రాశులలో చెప్పేదంతా నిజమేనా సార్? జ్యోతిష్య శాస్త్రాన్ని మనకు అందించినటువంటి పూర్వీకులకు కృతజ్ఞతలు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనములు, విద్యాబుద్ధులు నేర్పిన గురువుకు నమస్కారములు. శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్యం అనేది మనకు ముందుగా ఇస్తున్నటువంటి హెచ్చరిక. జ్యోతిష్యము ఏది జరగబోతోంది, ఏది జరగబోలేదు, ఏది జరిగితే దాన్ని మనము మనకు అనుగుణంగా ఎట్లా అన్వయం చేసుకోవాలి అనే విషయాల్ని విశదీకరించి చెప్పేదే జ్యోతిష్యం. ఇది ఎక్కడి నుంచో శాస్త్రాల నుంచి పుస్తకాలు ఎవరో కూర్చొని రాసిన శాస్త్రం అయితే కాదు. ఇవి పూర్వీకులు దాన్ని భద్రపరిచి మనకు అందించారు. నిజానికి జ్యోతిష్యం అనేది గెలాక్సీలో ఏర్పడినటువంటి, అంతరిక్షంలో ఏర్పడినటువంటి గ్రహాల నక్షత్రాల యొక్క స్థితిగతులను బట్టే కింద వాతావరణ ప్రభావాలు జరుగుతున్నాయి. వాటి ప్రకారమే ఇక్కడ ఆ జ్యోతిష్య శాస్త్రానికి ఆ ప్రభావం ఆయా వ్యక్తుల మీద ఎలా ఉంటుంది అనేది పరిగణనలోకి తీసుకొని ఏ సంవత్సరము ఏ గ్రహము ఏ స్థితిలో ఉండి చూస్తే మనకు ఆ యొక్క రాశులకి చెందుతుంది అనేది విశ్లేషించి ఆ విశ్లేషణని మనకు పూర్తిగా అందించేదే జ్యోతిష్య శాస్త్రం. ఈ జ్యోతిష్య శాస్త్రంలో అన్ని రాశులు అద్భుతంగా ఉండాలని లేదు, అన్ని రాశులు మొత్తము చాలా ఇబ్బందులు పడుతూ కష్టాలతోనే ఉండాలని లేదు. ఒక సమయంలో ఒక్కొక్క అద్భుతమైనటువంటి అనుభూతిని మనకు ఆ జ్యోతిష్యం అందిస్తుంది. ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్గా చెప్పుకుందాం. వివాహ బంధం, ఒక అమ్మాయికి అబ్బాయికి వివాహ బంధం కలవాలంటే మినిమం 18 గుణాలు కలవాలి అనుకుంటాం. 18 గుణాలు కలిస్తే ఆ దంపతులు ప్రశాంతమైన వాతావరణంలో ఆనందంగా కలిసి ఉంటారు అనేది. 18 గుణాల కంటే తక్కువగా ఉంటే వాళ్ళు కలవడం కష్టం. గుణాలు మంచిగా కలవాలి, 18 గుణాలు కలిస్తేనే బాగుంటుంది అనేది మనం చర్చ చేసుకునేటువంటి ప్రతి నిత్యకర్మలో జరిగేటువంటి ప్రక్రియ. అబ్బాయి అమ్మాయిని చూడగానే గుణాలు కలిసినాయా వీళ్ళిద్దరికి. అయితే మినిమం ఎంత? 30 గుణాలు, 32 గుణాలు అసలు మొత్తం. 32లో మినిమం 18 కలవాలి అంటారు. శ్రీరామచంద్రుడికి సీతాదేవికి 30 గుణాలు కలిసినాయి. 30 గుణాలు కలిసినా వారు కొన్ని సందర్భాల్లో అడవి ప్రయాణం చేయాల్సి వచ్చింది. తెల్లారితే రాజ్యభోగం అనుభవించాల్సినటువంటి రాముడు ఒకేసారి వనవాసానికి వెళ్ళిండంటే ఏ గ్రహస్థితి వల్ల. అలా అడవికి వెళ్ళినా కూడా ఆ ఆనందాన్ని వాళ్ళు అనుభవించారు. ఆ పర్ణశాలలో ఆనందము, ఆ తృప్తి, ఆ జంతువులతో లేళ్లతో, ఎందుకంటే భగవత్ స్వరూపుడు కనుక అవన్నీ కూడా ఆనందమే. ఎక్కడున్న ఆనందాన్ని అనుభవించాడు. అలా అనుభవించినా కూడా అక్కడి నుంచి మళ్ళొక చిన్న విషాదము, రావణాసురుడు రావటము, అపహరించుకొని పోవటము, సీతాన్వేషణలో తను ఒక భార్య వియోగంతో భార్య దూరం అయిపోయినందుకు బాధపడటము, మిత్రుల సహాయం, కిష్కింద సహాయం తీసుకోవటము, యుద్ధం చేయటము, మళ్ళీ రావటము. కొందరు అంటారు 30 గుణాలు కలిసిన సీతారాములు కూడా ఇన్ని కష్టాలు పడ్డారు కదా, 18 గుణాలు కలిస్తే అంతకైతే లోపల ఉంటే వాళ్ళు ఎంతో కష్టాలు పడతారు అంటారు. అయితే ఇక్కడ ఒక చిన్న సందర్భం ఏంటంటే 30 గుణాలు కలిసిన వాళ్ళిద్దరికీ చేయడం వల్ల ఈ రోజు వరకు ప్రతిరోజు నిత్య కళ్యాణం చేసుకుంటున్నారు సీతారాములు. అవునా? ఈరోజు ఈ క్షణం ఈ స్టూడియోలో కూడా మనం వాళ్ళని తలుస్తున్నాం. అంటే 30 గుణాలు అనేది వర్కౌట్ అయింది. 30 గుణాలు కలిసినాయి అంటే వాళ్ళిద్దరిని ఎప్పటికీ వాళ్ళిద్దరూ విడిపోలేరు, వాళ్ళని తలుచుకుంటారు అనేది. అంటే జ్యోతిష్య శాస్త్రం ఉన్నది. అది భగవంతుడైనా సరే, భక్తుడికైనా సరే, మామూలు మానవునికైనా సరే, చరాచర జీవకోటికి దేనికైనా జ్యోతిష్యం వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే శీతోష్ణ స్థితి దుఃఖాలు మనకు ఎండాకాలం, వానాకాలం, వర్షాకాలం, శీతాకాలం ఇవన్నీ కూడా కాలాల మార్పులు, గ్రహాలను అనుసరించి ఎలా అయితే మార్పులు జరుగుతున్నాయో ఆ మార్పులను విశ్లేషించేదే పంచాంగం. ఆ పంచాంగంలో ఉన్నటువంటి మార్పుల వల్ల ఏ గ్రహాలు రాశుల కక్షల్లో మారుతున్నటువంటి గ్రహాలు, ఏ కక్షలో ఉన్నటువంటి గ్రహాలు మారడం వల్ల మనుషులకు ఏది ఉంటుందని చెప్పేది జ్యోతిష్యం. శీతోష్ణ స్థితి, వాతావరణ విషయాలు చర్చించరించేది పంచాంగం. రాశుల యొక్క గణాలను బట్టి మనల్ని విశదీకరించి మనకి అందించింది, పెద్దలు అందించింది జ్యోతిష్యం. సో జ్యోతిష్య శాస్త్రం అనేది ఉన్నది. దాన్ని మనం ఆకలింపు చేసుకొని దానికి తగ్గ, అంటే రేపు ఇది జరగబోతుంది అంటే దానికి ముందుగా ఏం చేస్తే బాగుంటుందనే ఒక చిన్న పరిహారం దిశలో ఆలోచించి దానికి తగ్గ సూక్ష్మ పరిహారాలు ఆలోచించుకుంటూ, దేనికి కంగారు పడేది లేదు, దేనికి బెంబేలు పడేది లేదు. రేపు ఏదో కింద పడుతున్నాం అనగానే ఇవాళ టెన్షన్ పడడానికి కాదు. రేపు ఒక్కరోజు ఎక్కడ బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడతాడు. పడేది ఎక్కడైనా పడతాడు. వాడు ఇంట్లో ఉన్న స్టూల్ మించి పడిన దానికి, రోడ్డు మీద, బైపాస్ రోడ్డు మీద డివైడర్ గుద్దుకొని పడిన దానికి తేడా ఉంటుంది. ఆ విషయం ముందుగా తెలవలేదంటే వాడు బయటికి వెళ్తాడు, ఎక్కడో కింద పడతాడు. అదే పలానా నాడు బయటికి వెళ్తే కింద పడతావు నా జాగ్రత్త అని తెలిస్తే ఆ రోజు ఇవాళ గురుజీ చెప్పాడు కాబట్టి బయటికి వెళ్ళొద్దు అని ఇంటనే ఉంటాడు. చిన్నగా జారి వాష్రూమ్లో పడతాడు, ఇబ్బంది ఏమి ఉండదు.
ఎటుబడి జరిగే టైంకు జరిగితేనే ఉంటుంది. జ్యోతిష్యం అంటేనే అది. గురుగారు ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే సూక్ష్మ పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకోవడం వల్ల మానవునికి ఉన్న తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తప్పించుకోవచ్చు అని. పరిహారాలు అనగానే ఒక గ్రహానికి పరిహారం అంటే దానికి సంబంధించిన యజ్ఞయాగాదులు, క్షేత్రాలు, క్షేత్ర దర్శనాలు ఇవన్నీ కూడా చాలామంది రిఫర్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా కూడా మనిషి తన బాడీ లాంగ్వేజ్, తన యొక్క ఫుడ్ లాంగ్వేజ్ని చేంజ్ చేసుకుంటే, తను వేసుకున్నటువంటి డ్రెస్ సెన్స్ని మార్చుకుంటే, తను నడుస్తున్నటువంటి దిశ, ఏ దిశకు వెళ్తే ఏ ప్రయాణం చేస్తే తనకు వర్కౌట్ అవుతుంది కాదు అనేది కూడా జ్యోతిషంలో ఉంది. వీటిని ఫాలో అవ్వకుంటూ చిన్న చిన్న సూక్ష్మ పరిహారాలు చేసుకుంటూ వాడు ముందు అడుగు వేయొచ్చు, ఇబ్బంది లేదు. అంటే జ్యోతిష్య శాస్త్రం ఉందా లేదా అంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారము సాంకేతికంగా చాలా మంది జ్యోతిష్యాన్ని నమ్మరు. ఈ మాటల ద్వారా చెప్పేదంతా మేము నమ్మడం ఏంటి అని చెప్పి చాలా మంది ఉంటారు. అలాంటి వారు నమ్మడానికి ఎటువంటి పరిహారాలు ఉంటాయి చెప్తాను. అయితే జ్యోతిష్య శాస్త్రం ఉన్నదా లేదా అంటానికి మొన్న జరిగిన చంద్రయాన్ 3 ప్రయోగము ఎప్పుడు జరిపారు తెలుసా? చంద్రుడు కక్షకి మనకు అతి దగ్గరగా ఉన్నప్పుడు, భూమికి చాటుగా వెళ్ళినప్పుడు, సూర్యుని యొక్క కిరణం దగ్గర ఎక్కువగా పడన సమయాన్ని చూసి అప్పుడు ల్యాండర్ అయ్యాడు రోవర్. అంటే ఆ సమయమే ఆయనకు అనుకూలం రోవర్ ల్యాండ్ అయితే. లేదు అక్కడ సూర్యుడు వచ్చినా, అంగారకుడు అడ్డం వచ్చినా, భూమి అడ్డం వచ్చినా ఆ రోవర్ ల్యాండ్ కాలేదు. సో ఆ పరిణామాలు ఎక్కడి నుంచి ఏ టైంకి అయితే అక్కడికి పక్కకు జరుగుతాడు అనేది అన్ని విశ్లేషించారు. కాబట్టి కరెక్ట్గా ఆ టైంకి రోవర్ను ల్యాండ్ చేసే ఏర్పాటు చేశారు. అంటే శాస్త్రం, సైంటిఫిక్ కూడా జ్యోతిష శాస్త్రం ప్రకారం ఖగోళంలో జరుగుతున్నటువంటి విషయాల్ని పరిగణనలోకి తీసుకొని ముందు అడుగు వేస్తుంది. శాస్త్రానికి సైన్స్కి చాలా దగ్గర సంబంధం ఉంది, సంబంధం లేదంటానికి లేదు. ప్రతిదీ కూడా ఎంత పెద్ద లేజర్ ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టరు ఆపరేషన్ థియేటర్లో ఆ లేజర్కి సంబంధించింది సూర్యునికి సంబంధించిన కిరణమే. సూర్యుని యొక్క కిరణాలన్నీ ఒక దగ్గర బంధించి దాన్ని ఒక లేజర్, ఒక సన్న కిరణం రూపంలో పంపించి ఇప్పుడు పెద్ద పెద్ద ఆపరేషన్లు చేస్తున్నారు. సో పరోక్షంగా సూర్యుడే అసలు డాక్టర్. మనకు ఆల్రెడీ సూర్యుడు మన ఆత్మకారకుడు, సూర్యుడు ఆరోగ్య ప్రదాత. చిన్నపిల్లల్ని డి విటమిన్ సూర్యుని ముందు పెట్టండి, పొద్దున్న లేచి సూర్యుని దగ్గర నిలబడితే చాలా పాజిటివ్ వేవ్స్ ఉంటాయని ఎందుకు చెప్తున్నారు? మనకు ఆల్రెడీ డాక్టర్ అనేది సూర్యుడు. ఆ సూర్యుని యొక్క కిరణాలని శక్తివంతంగా ఒక పద్ధతిలో ప్రవేశపెట్టే వాళ్ళే వైద్య శాస్త్రం నేర్చుకునే డాక్టర్లు. సో సైన్స్కి శాస్త్రానికి చాలా అవినాభావ సంబంధం చాలా దగ్గరగా ఉంది. డైరెక్ట్గా ఆయనే గాడ్ కానీ మనుషుల ద్వారా పనులు జరిపిస్తున్నారు. ఆ జ్ఞానాన్ని మనలోకి ప్రసాదించాడు. ఆ జ్ఞానాన్ని ప్రసాదించాలంటే కూడా కొన్ని నిర్దిష్టమైన సమయాలు. ఇప్పుడు ఆ డాక్టర్ కూడా అట్లయితే అందరూ మనం డాక్టర్లే కావచ్చు, కానీ అందరూ డాక్టర్ కాలేరు. ఎందుకు డాక్టర్ కాలేరు? కొందరు ఇంజనీరింగ్ అయ్యే కెపాసిటీ ఎందుకు వచ్చింది? కొందరికి బిజినెస్ టెక్నికే ఉంటుంది, బిజినెస్ బాగా చేయగలుగుతారు. కొందరు బార్ అండ్ రెస్టారెంట్స్ బాగా నడపగలుగుతారు. కొందరు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్, కొందరు లేబర్ వర్క్, కన్స్ట్రక్షన్ వర్క్. అంటే ఏ గ్రహానికి సంబంధించిన కారకత్వమైనటువంటి పనిని ఆ గ్రహానికి సంబంధించిన వ్యక్తులే దాన్ని కరెక్ట్గా చేయగలుగుతారు. అందరూ డాక్టర్లు కాలేరు, అందరూ అడ్వకేట్లు కాలేరు, అందరూ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండలేరు, అందరూ రాజకీయ నాయకులు కారు. రాజకీయ నాయకులు కావాలన్నా కూడా సూర్యుని యొక్క ఆధిపత్యం ఉండాలి. బైపాస్ సర్జన్ కావాలంటే అంగారకుడు చంద్రుడు కారణమై ఉండాలి. కన్స్ట్రక్షన్ రంగంలో మంచి పొజిషన్లో ఉండాలంటే మకర కుంభరాశాధిపతి అయినటువంటి శనీశ్వరుని అనుగ్రహం ఉండాలి. గవర్నమెంట్ జాబ్ సంపాదించాలంటే కుజుని యొక్క అనుగ్రహం ఉండాలి. ప్రమాదాలు, వెహికల్కి సంబంధించిన పనిముట్లకు సంబంధించిన దాంట్లో అధిపతిగా కావాలంటే శనీశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాలి. ఇట్లా ఏ డిపార్ట్మెంట్ కూడా ఆ గ్రహానికి అతీతమైనటువంటి, గ్రహానికి దగ్గరైనటువంటి విషయంలోనే ఉన్నాయి. ఇప్పుడు మనం చేస్తున్న ప్రతి పని కూడా, ఇప్పుడు నాది ఉన్నది విద్యావృత్తి, నాకు సంబంధించింది బుధుడు అధిపతి. విద్య, వైద్య శాస్త్రము మనది జ్యోతిష్య శాస్త్రం. జ్యోతిష్య శాస్త్రం ఈజ్ ఈక్వల్ టు కూడా వైద్య శాస్త్రం. ఇది కూడా వైద్య శాస్త్రమే. ఈరోజు ఈ వారము కొంచెం బాడీలో హీట్ పెరుగుతుంది, కొంచెం నీ ఆరోగ్యంలో మార్పులు వస్తాయి, జాగ్రత్త. జ్యోతిష్యం ప్రకారము ఎండలు ఎక్కువ ఉన్నాయి, జ్యోతిష్యం ప్రకారం చలి, సర్ది వచ్చే అవకాశాలు, జలుబు, ఇలాంటివి కూడా శాస్త్రాన్ని గురించి వివరిస్తున్నాం కాబట్టి అది బుధుడు అధిపతి. ఇప్పుడు మీ మీడియా ఉంది, మీ మీడియాకి సంబంధించిన దానికి అధిపతి శుక్రుడు. మీరు తులారాశికి వృషభ రాశికి సంబంధించినటువంటి రాశ్యాధిపతులు కానీ లగ్నాధిపతులు అయ్యి ఉంటేనే మీడియాలో మీరు నిలదొక్కుని రాగలుగుతారు. ఇక్కడి నుంచి ఇంకా అద్భుతమైనటువంటి స్థానాల్లో కూడా పోగలుగుతారు. ఇందులో ఉన్నతమైనటువంటి అదే శుక్రుడు ఉన్నత స్థానంలో ఉన్నారనుకోండి, హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి, మీకు హీరో అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదు ఇదే డిపార్ట్మెంట్లో ఒక పెద్ద పొజిషన్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన దానికి అధిపతి కాబట్టి దానికి సంబంధించిన వృత్తిలో రాణిస్తున్నారు అంటే ఆ గ్రహం తన మీద ఎఫెక్ట్ చూపిస్తున్నట్టు లెక్క. ఆ వృత్తికి సంబంధించి ఆ రాశిలో ఉన్న అధిపతికి కారణంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఏ వృత్తి అయినా సరే, ఇప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు కొందరు కార్మికులు, పని వాళ్ళు ఉంటారు, అందరు బాగానే ఉంటుంది, ఆఫీస్ బాగానే ఉంటుంది, వర్క్ బాగానే నడుస్తుంది.
అన్నీ మంచిగానే ఉన్నాయి, కానీ పని వాళ్ళే కొంచెం టైంకి రావట్లేదండి, మనకు ఇబ్బంది పెడుతున్నారు, ఇవాళ వస్తామంటారు, రేపు వస్తామంటారు, బయటికి వెళ్తున్నామంటారు. ఇవన్నీ అంటే చేతి కింద ఉన్న వర్కర్లతోని ఇబ్బంది. చేతి కింద వర్కర్లు ఏ గ్రహానికి సంబంధించిన వాళ్ళు? శనీశ్వర గ్రహానికి సంబంధించిన వాళ్ళు. కార్మిక కర్షక అధిపతి శని, కార్మికుడు కర్షకులు అంటే వాచ్మెన్ కింద పనిచేసే వాళ్ళంతా కూడా కార్మికులు కర్షకులు అన్నట్టే. సో వీళ్ళందరికీ అధిపతి శనీశ్వరుడు. శనీశ్వరుడు మంచి యోగంలో లేనప్పుడు వాళ్ళందరూ చెప్పినట్టు వినరు. శనీశ్వరుడు మంచి యోగంలో ఉన్నారనుకో, మీరు లేకపోయినా సార్ మేము చూసుకుంటారు సార్, ఆఫీస్ మీరు వెళ్ళండి, మీకు ఎందుకు మేము ఉన్నాం అంటారు. ఆ పని వాళ్ళందరూ బాగా వర్క్ చేస్తున్న కొద్దీ ఉన్నతంలో ఉన్నటువంటి ఆ ఓనరు సారు మంచి అభివృద్ధిలోకి ఉంటాడు. శనీశ్వరుడు బాగా ఉన్నాడు, ఏ రాశి అయినా సరే ఆయన అధిపతి సరిగా ఉంటే. భార్యాభర్తలు అనుకూలంగా లేకపోతే కారణం శుక్రుడు. భార్యాభర్తలు అనుకూలంగా లేకపోతే కారణం శుక్రుడు. ప్రేమించిన ప్రేమికులు వాళ్ళిద్దరు అవగాహన లోపమయ్యి ఇద్దరు అనుమానించుకుంటారు అంటే కారణం శుక్రుడు. మనసు ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలో తీసుకోలేకుండా ఒక డిసిషన్ మేకింగ్ రాగలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అంటే కారకుడు చంద్రుడు. చంద్రుడు మనసు కారకుడు. నీ మనసు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఒక 36 డిష్లో 36 వంటలు పెడితే అబ్బా అన్నీ తినబుద్ధి అవుతుంది, కానీ ఏ తినాలో నువ్వు డిసైడ్ చేసుకోలేవు. కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది తీసుకుందామా అది తీసుకుందామా, నీ ఈ కన్ఫ్యూజన్కి కారణం ఎవరు? చంద్రుడు. చంద్రునికి సంబంధించిన పరిహారాలతో నీకు ఆ కన్ఫ్యూజన్ దూరం అయిపోతుంది ఆటోమేటిక్గా. అట్లా అధిపతికి కారణం ఒక లెజెండ్, ఒక లీడర్షిప్, అందరి మీద ఒక గొప్ప హుందాతనానికి కారణం సూర్యుడు. సూర్యుడు అధిపతిగా ఉన్నప్పుడు, సూర్యుడు అధిపతిగా ఉంటే అన్నిటికీ లీడర్షిప్పే, అందరినీ అరేంజ్ చేసుకొని అందరి మీద ఒక పెద్ద అధికారాన్ని చలాయించగలుగుతాడు. అంటే ఇలాంటి వాడికి ఒక కంపెనీ ఎండి పోస్ట్ ఇచ్చారు అనుకో, సూపర్ చలాయిస్తాడు. ఎందుకంటే సూర్యుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి. ఆయనకు రాజకీయ నాయకుడు అవుతాడు అనుకో, రాజకీయం ఒక మంచి మంత్రి పదవి ఇస్తే సూపర్ రాజకీయాలను నడిపిస్తాడు. అట్లా అంటే ప్రతిదీ మన నిత్య కర్మలో అనుసరిస్తున్నటువంటి ప్రతి కర్మ వెనుక గ్రహాల అతీతమైనటువంటి శక్తి ప్రయోగము ఉన్నది. ఆ గ్రహాల కిరణాల కారణంగానే కింద మానవాళిలో ఇవన్నీ కూడా వ్యత్యాసాలు జరుగుతున్నాయి. 2 days క్రితం ఒక ప్రోగ్రామ్ అనుకుంటాం మనం బయటికి వెళ్దామని, జస్ట్ ఆన్ ద డే రాగానే ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చి సారీ నేను ప్రోగ్రామ్కి నేను రాలేకపోతున్నా మీరు వెళ్ళిపోండి. 2 days క్రితం అందరం కూర్చున్నప్పుడు అనుకున్నాం ఎల్లుండి డిఫరెంట్గా పోదామని. ఎల్లుండి వరకు డిఫరెంట్ మైండ్లు మారిపోయినాయి. ఎందుకు? చంద్రుడు చేంజ్ అయ్యాడు. చంద్రుడు ఒక రాశిలో 2.5 రోజులే ఉంటాడు. సో ఈ రోజు ఉన్న మాట రేపు ఉండదు అనే సామెత ఉంది. ఇవాళ ఉన్న మాట రేపు ఉండదురా అంటారు. ఇవాళ ఉన్న మాట రేపు ఉండదంటే కారణము అది సామెత కాదు, నిజానికి కూడా చంద్రుడు మారినప్పుడే ఇక్కడ మనస్తత్వాలు మారుతాయి, మనసులు మారుతాయి. మనసులు మారకముందే, చంద్రస్థితి మారకముందే. అందుకే ఏదైనా శుభకార్యాలు కానీ ఏదైనా ఒక మంచి పని అనుకున్నప్పుడు ఇంకా వెంటనే ఆలస్యం చేయకండి, వెంటనే అగ్రిమెంట్ చేసుకొని సంతకం పెట్టుకుందాం శుభం అని, చక్కెర నోట్లో పెట్టుకొని స్వీట్లు పెట్టేసి చప్పట్లు కొట్టేసుకొని హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే ఈ క్షణం మళ్ళీ రేపు మారుతుంది మూడు, రేపు ఎట్లుంటుందో తెలియదు పరిస్థితి. అంటే ఈ మూడు మారటానికి కారణం ఏంటి? గ్రహాలే కదా. గ్రహాలు వాటి అతీతమైనటువంటి వాటి ప్రయాణం వల్లనే ఇక్కడ లైట్ ఉంది, ఇక్కడ స్తంభం ఉంది, ఇక్కడ లైటు, ఇక్కడ ఒక స్తంభం ఉంది, ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు. ఈ లైట్ ఇట్టున్నప్పుడు ఆ స్తంభం నీడ మనిషి మీద పడుతుంది. ఈ లైట్ అటు తిరిగినప్పుడు ఈ స్తంభం నీడ ఇటు పడుతుంది, నా మీద పడుతుంది, మనిషి మీద పడదు. ఈ లైట్ ఇటు వచ్చినప్పుడు ఈ స్తంభం నీడ ఇటు పడుతుంది. సో గ్రహాలు తిరుగుతూ ఉన్నప్పుడు వాటి యొక్క నీడ మంచి నీడ అయితేనేమో మనిషి మంచి రూట్లోనే పోయే అవకాశాలు, ఆ గ్రహాల యొక్క దృష్టి చెడు దృష్టి అయితే పోయే అవకాశాలు, చెడు ప్రభావాలు. టెంపుల్కి వెళ్దామని బయలుదేరుతాడు, మంచిగా తయారయ్యి బయటికి వెళ్తాడు, ఎవడో ఫ్రెండ్ వస్తాడు, గురుజీ ఐమాక్స్లో టికెట్ బుక్ చేసిన, అర్జెంట్ ఒక టికెట్ ఖాళీ ఉందిరా అని పోదామన్నాడు. సరే అనుకుని టెంపుల్ క్యాన్సల్, రేపైనా పోవచ్చు, సినిమాకి అయితే పోదామన్నాడు. వీడి మైండ్ ఏమో టెంపుల్కి వెళ్ళాలని, అక్కడ జరిగిందేమో డిఫరెంట్, బుద్ధి చేంజ్ అయిపోయింది. అంటే రాహు ఒక చిన్న మాయతోని అక్కడ మార్పు చేసేసిండు ప్రోగ్రామ్ని. అంటే గ్రహాలు అతీతంగా, వీటికి అతీతంగా మనం మెలగాలి అంటే నిత్యం నవగ్రహ ఆరాధన చేసుకోవడము, స్తోత్రం చేసుకోవడము, చిన్న చిన్న పరిహారాలు, ఎంతో పెద్ద పెద్ద మోకాళ్ళ పర్వతాలు ఎక్కండి, మోకాళ్ళ మీద ప్రదక్షిణాలు, అంగ ప్రదక్షిణాలు చేయండి అనేది చెప్పడం కాదు. అలా కాకుండా మీ యొక్క ఏ రోజు ఏ డ్రెస్ వేసుకుంటే, ఎలాంటి వ్యక్తుల దగ్గరికి పోయినప్పుడు ఏ డ్రెస్ వేస్తే అక్కడ మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, పాజిటివ్ రిజల్ట్ వస్తుంది అనేది కూడా శాస్త్రంలో ఉంది. ఆ చిన్నవి పాటించాలి. అంటే నాకు తెలిసి ఎవరి జ్యోతిష్యం, ఎవరి జాతకం వారి చేతుల్లోనే ఉంటుంది. ఇంకొకరి చేతిలో మీకు తెలవక మీ జాతకం ఎలా ఉంటుంది అనేది తెలవక భయంతో వేరే వాళ్ళకి చేతిలో పెడుతున్నారు. ఆ జాతకాన్ని పెట్టేసరికి కొందరు దీన్ని సొమ్ము చేసుకుంటారు, కొందరు దాంట్లో అభేద్యమైనటువంటి రిజల్ట్లు చూస్తున్నారు. పూజలు చేయటము సమంజసం, అది శక్తి ఎంతవరకు ఉన్నదో దానికి మించి చేయకుండా చిన్న చిన్న పరిహారాలు, నా దగ్గర చాలా పరిహారాలు, ఎంతోమంది వచ్చి తృప్తిగా చిన్న చిన్న పరిహారాలతో, రెమెడీలతో మంచి యోగంలో ఉన్నారు.
వాళ్ళందరూ కూడా మరొకసారి మనం ఇక్కడికి సంప్రదిస్తాం, మన స్టూడియోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అన్నీ ఒక్కొక్కటి మీకు వివరించే ఏర్పాటు చేస్తాను. గురుగారు, సాంకేతికంగా కావచ్చు, జ్యోతిష్యపరంగా కావచ్చు, చాలా పరిజ్ఞానంతో మాట్లాడుతున్నారు. అసలు మీరు జ్యోతిష్యం ఎక్కడ నేర్చుకున్నారు? జ్యోతిష్యం అనేది ఎప్పుడైనా ధారాదత్తంగా వచ్చేది. ధారాదత్తం అంటే ఆశువుగా, పూర్వీకుల్లో ఎవరికైనా ఆ అనుభవం ఉంటేనన్నా రావాలి, లేదు తను సిక్స్ సెన్స్ చెప్తుంటుంది, ఈ పని అవుతుందంటే ఇప్పుడు పోకురా, కాదు ఇవాళ పోతే ఎందుకో పని కాదనిపిస్తుందిరా అంటారు. ఈ సిక్స్ సెన్స్ అనేది అందరికీ పనిచేస్తుంది. కొందరు దీన్ని శాస్త్రాన్ని నేర్చుకొని దాని పద్ధతిలో పెట్టుకొని జ్యోతిష్యంలోకి వచ్చారు. కొందరికి అది అర్థమవుతుంది, ఈరోజు ఈవినింగ్ వర్షం పడుతుందని అందరూ చెప్పగలుగుతారు మబ్బు పడితే. బట్ ఒకడు ఖండిస్తాడు, పడది వాళ్ళ చూడండి అంటాడు. పడది వాళ్ళ చూడండి అనేది అంటే వాడికి తెలుస్తుంటుంది, వాడికి ఒక సిక్స్ సెన్స్ పనిచేస్తుంది. ఇవాళ మబ్బు ఉంటుంది అంతే కానీ సాయంత్రం గాలి వచ్చిందంటే మబ్బు పోతుంది, ఇక్కడ వర్షం పడదు. ప్రతి ఒక్కరికి కొంచెం ఉంటుంది. అయితే దీన్ని జ్యోతిష శాస్త్రం వాళ్ళకి ధారాదత్తంగా వస్తుంది. ఈ సిక్స్ సెన్స్ అనేది ధారాదత్తంగా అంటే వెనకట పూర్వీకులు తాతగారు కానీ నాన్నగారు కానీ, మా నాన్నగారు మా తాతగారు కూడా కొంచెం జ్యోతిష్యం, ఎదురుగా ఆకాశంలో ఉన్న చుక్కలను బట్టి ఏ పంట వేస్తే మంచిది, పొలంలో రైతులు ఎలా వెళ్తే మంచిది, దుక్కి ఎప్పుడు దున్నితే మంచిది, పశువులను ఎప్పుడు కట్టేస్తే మంచిది, పశువులను ఎప్పుడు మేతకి ఇడిస్తే మంచిది, ఇవన్నీ కూడా ఆలోచించేవారు. రాహుకాలాలు ప్లస్ ప్రయాణం కూడా, ఏ వారం ప్రయాణం చేస్తే మంచిది కూడా మా తాతగారు చెప్పేవారు. ఇక నాకు తెలిసి మేబీ ఆ ధారాదత్తంగా వచ్చిందేమో అనుకుంటాను. మన పూర్వాశ్రమంలో ఆంజనేయ స్వామి గుడిలో అర్చకులుగా పనిచేశాను నారంగూడలో. ఆ తర్వాత బాగిలింగంపల్లి సాయిబాబా దేవాలయంలో ప్రధాన అర్చకునిగా ఒక 20 సంవత్సరాలు చేసినప్పుడు తెలుగు యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ డైరెక్టర్ గారు ఒకసారి నన్ను ఒక 4-5 ఏళ్ళు అబ్జర్వ్ చేసి, మీ దగ్గర ఒక అద్భుతమైన కాస్మిక్ పవర్ ఉందండి, ఒక విషయం గురించి మీరు పర్ఫెక్ట్గా విశ్లేషించగలుగుతారు, పర్ఫెక్ట్గా చెప్పగలుగుతున్నారు, మీరు చెప్పినట్టే అవుతున్నాయి అన్నీ. సో మీకు ఏది చెప్తే అది అవుతుంది అంటే, మీరు ఇక్కడ గురుగారి దగ్గర ఉన్నారు కనుక, బాబాగారి దగ్గర ఉన్నారు కాబట్టి ఆ పవర్ మీకు ఇచ్చిండొచ్చు. ఎందుకంటే భగవంతుడు ఆశీర్వదించినా పూజారి ఆశీర్వదించడానికి సామెత ఉంటుంది. సో మీ దగ్గర నుంచి అవి పలికిస్తుండేమో. ఇదే నాలెడ్జ్ మీరు ఇంకొంచెం గ్రహాల గురించి, నక్షత్రాల గురించి, రాశుల గురించి తెలుసుకుంటే ఇంకా కొంచెం 10 మందికి ఉపయోగపడతారండి అని ఒక చిన్న సజెషన్ ఇచ్చారు మునిరత్నం నాయుడు గారని, తెలుగు యూనివర్సిటీ డైరెక్టర్. ఒకసారి వచ్చి మీరు కలవండి, జ్యోతిష్యం కోర్సు చేయండి అన్నాడు. ఒకసారి చూద్దాంలే అనుకొని వెళ్ళా తెలుగు యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలోకి వెళ్ళి జ్యోతిష్యం కోర్సు తీసుకున్నాను. సో తీసుకున్నాక అది చూసి, అది రాసిన తర్వాత నక్షత్రాలు, వాటి మీద రాశులు, వాటి ప్రభావము, ఆ గ్రహాలు ఏమేం చేస్తాయి మనుషులకి, ఏ గ్రహం మనిషిని ఎట్లా మారుస్తుంది, ఏ గ్రహం వల్ల మనిషి ఇలా తయారవుతాడు, ఏ గ్రహం వల్ల మనిషి చూస్తుండగానే ఉన్నత స్థాయికి వస్తున్నాడు అనేది మొత్తం విశ్లేషించి ఆ సర్టిఫికెట్ సాధించిన, ఆ ఎగ్జామ్లో పాస్ అయ్యి 480 మందిలో పాస్ అయ్యి సర్టిఫికెట్ సాధించి, ఆ తర్వాత నేను ఆ రాశులు వాటి యొక్క మనుగడ ఎలా జరుగుతుంది అని నేను కూడా ప్రాక్టికల్గా ఒక బస్సు ఎక్కినా కూడా, ఒక ఆటో ఎక్కినా కూడా, ఏ టైంకు ఎక్కడ ఏం ప్రమాదం జరుగుతుంది కూడా ముందే హెచ్చరించడం, ఇలాంటివి చెప్పాను. ఆ తర్వాత నాకు మా పూర్వీకులు కొంచెం పెద్దవాళ్ళు కలిసి, జ్యోతిషంలో అన్నీ చెప్పకూడదు నాన్న, కొన్ని సీక్రెట్గా మనసులో అట్టి పెట్టుకోవాలి, ఎందుకంటే అన్నీ చెప్పుకుంటూ పోతే అవతల కొంచెం కాంట్రవర్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం చెప్పకుండా ఇప్పుడు నీకు ప్రమాదం ఉంది అని చెప్పే బదులు కొద్దిగా 2-3 రోజులు బయటికి వెళ్ళక నాన్న తిరగకు అంటే అయిపోతుంది. నువ్వు యాక్సిడెంట్ అవుతుంది, నువ్వు చస్తావు, తలకాయ బలుగుతుంది అని చెప్పిన దానికి ఒక 3-4 రోజులు బయట పోకు, బండి తీయకు అని చెప్పిన దానికి తేడా ఉంటుంది. సో అలా చెప్పి వాళ్ళకి ఏదైనా ఉపశమనం, దీనికి పరిహారం ఏదైనా చెప్తే చెప్పగలగాలి తప్ప అన్నీ మనము ఓపెన్గా చేయకూడదు. అంటే అప్పటి వరకు కూడా బస్సులో కూర్చొని బస్సు ఎన్నింటికి పడుతుందో చెప్పా, ఆటోలో కూర్చొని ఆటో కింద పడుతుంది, యాక్సిడెంట్ అవుతుందని ఆటో వాడికి చెప్పా, ఏ టైంకి ఏది జరుగుతుంది నేను అందులోనే ఉన్నా, నేను అందులో వండుకుంటూ కూడా. అప్పుడు నాకు అనిపించింది ఇంకా ఇవన్నీ కొన్ని చెప్పకూడదు. కొన్ని దంపతులని, పెళ్ళైన దంపతులను కూడా 4 నెలల్లో విడిపోతారు మీరు, నేను అక్షంతలు వేయను అని ఎంతకు వచ్చా. నిజానికి విడిపోయి వాళ్ళ తర్వాత నా దగ్గరికి వచ్చారు, తర్వాత వాళ్ళని కలిపా, ఇప్పుడు వాళ్ళిద్దరు అమెరికాలో ఉన్నారు హ్యాపీగా. అంటే కొన్ని చెప్పడం కూడా కొన్ని ఇబ్బందులు కానిటువంటి సన్నిధి. అయితే జ్యోతిష శాస్త్రం తెలుసుకున్నవాడు ఏం చేయాలంటే ఆ పుండును నయం చేస్తానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. వాళ్ళకు ఉన్నటువంటి నొప్పిని ఎలా తీయగలుగుతాం అనేది ప్రయత్నం చేయాలి. దానికి ఇంత ఖర్చు, ఇన్ని హోమాలు, ఇన్ని పూజలు అనేది కాకుండా వారు శక్తిని బట్టి, వారు ఎంతవరకు వారు సొంత ప్రయోగం అంటే చిన్న దానాలతోటి చిన్న దాన ధర్మాలు చేసుకోవడం, ఒక దేవత ఆరాధన చేయడం, ఒక చిన్న దీపారాధన చేయడం, ఒక ప్రదక్షిణం చేయడం, లేదు తన యొక్క డ్రెస్ సెన్స్ని చేంజ్ చేసుకోవటం, తన యొక్క ఫుడ్ సెన్స్ని చేంజ్ చేసుకోవటం, ఇలాంటి మార్పుల వల్ల కూడా వాళ్ళకి మంచి జరిగితే అది కూడా వాళ్ళకి మంచి రెమెడీనే. ఆ రెమెడీ ప్రకారం అయినా కూడా బరీయంగా ప్రారంధంలో ఉన్నటువంటి కుజదోష పరిహారాలు కానీ, కాలసర్ప దోషాలు, గర్భదోషాలు, పితృదోషాలు, నాగదోషాలు ఎన్నో ఉన్నాయి. దోషాలు ఒకటి కాదు. ఇలాంటి భయంకరమైన ఉన్నప్పుడు రీజనబుల్ పూజారిని, ఒక మంచి యాజ్ఞికుని సందర్శించి వారిని
ఆ ఆమోదం ప్రకారము కరెక్ట్ నక్షత్రంలో ఆ పరిహారాలను చేసుకుంటే అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారు. సో చూసారు కదండి, జ్యోతిష్యం అంటే ఏంటి, మనం సామాన్య మనుషులు కూడా జ్యోతిష్యాన్ని ఏ విధంగా నమ్మాలి అన్న అంశాలను చాలా వరకు చర్చించుకున్నాము. ఇంకా పండితులు గారితో మన జర్నీ ఇంకా ఉంది. సో ఈలోపు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, సందేహాలు ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. అదేవిధంగా ఆనంద్ పండితులు గారి యొక్క అన్ని అంశాలకు సంబంధించి డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఆయన వివరాలన్నింటినీ మేము డిస్క్రిప్షన్లో ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. కామెంట్ రూపంలో మీకున్న సందేహాలన్నింటినీ కూడా మీరు పొందుపరచుకోవచ్చు. ధన్యవాదాలు గురుజీ.